ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉద్యోగం చేసేటటువంటి లెక్చరర్ల యొక్క ఉద్యోగాలను తీసివేస్తారనేటటువంటి విధంగా కాంట్రాక్ట్ లెక్చరర్లకు నోటీసులు ఇప్పించడం, అంతేకాకుండా వారి మీద పోలీసు కేసులు కూడా పెట్టేటటువంటి విధంగా దుర్మార్గపు చర్యలకు పూనుకోవడం అనేటటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారిని ఒక్కటే అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు కాంట్రాక్ట్ లెక్చరర్ల కోరికలు అనేటటువంటివి మీరు ఇచ్చినటువంటి హామీలకు జవాబు అడుగుతున్నారా? మీరు ఎన్నికల సభల్లో చెప్పి కాంట్రాక్టు ఉద్యోగులుగా ఉన్నట్టు వారు అందరికీ కూడా రెగ్యులరైజ్ చేసేటటువంటి బాధ్యతను నేను తీసుకుంటున్నాను అని చెప్పి ఆశలు కల్పించి వారందరి యొక్క సహకారంతో ఈ రాష్ట్రాన్ని పాలించేటటువంటి దానికి అవకాశం కల్పించుకున్నాననేటటువంటి వాస్తవాన్ని మర్చిపోతున్నారా? మీరు చెప్పింది కాకుండా కాంట్రాక్ట్ లెక్చరర్లు ఏమైనా అడిగారా? వారు అడుగుతున్నటువంటిది మీరు ఇచ్చిన హామీయే కదా. ఏ ఉద్దేశంతో వారికి నోటీసులు జారీ చేస్తారు? దొడ్డిదారిన ఏ విధంగానైనా వారందరినీ తప్పించి ప్రతిదానిలో నీ వారిని లేక నీ పార్టీ వారిని కొంతమందికి అవకాశం కల్పించి ఇది నీ కుటుంబంలాగా వ్యాపార సంస్థగా మార్చుకోవాలనేటటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వ పాలనను కొనసాగిస్తారా? ఒక్కసారి నువ్వు గత బాధ్యతలు నువ్వు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు నేను నిర్వర్తించినటువంటి బాధ్యత కాంట్రాక్టు లెక్చరర్లకు సంబంధించి వారి యొక్క నిరాహార దీక్ష శిబిరాన్ని ప్రారంభించినటువంటి నీవు ప్రారంభించినటువంటిదే ఇప్పుడు కొనసాగుతున్నటువంటి వాస్తవాన్ని మర్చిపోవడం నీ ద్వంద్వ నీతికి దొంగ విధానం అనేటటువంటి దానికి అర్థం పడుతుంది. ఒకసారి ఆలోచన చేసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు, మీరు గతాన్ని గుర్తుపెట్టుకోండి. రాజమండ్రిలో కాంట్రాక్ట్ లెక్చరర్లను పర్మనెంట్ చేయాలి అని చెప్పి 2012 ఫిబ్రవరి 16వ తేదీన మీరు ఏకంగా శిబిరాన్ని ప్రారంభించారు. ఒక్కసారి మీ దగ్గర కూడా ఈ పత్రికలను ఉంటాయి, ఒక్కసారి అందరూ కూడా చదువుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ మేధావి వర్గాలు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసేటటువంటి మోసపూరితమైనటువంటి మాటలను అధికారానికి వస్తే ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉంటే ఇంకొక రకంగా వ్యవహరించేటటువంటి తీరును మాత్రం అందరూ కూడా చూడవలసినటువంటి అవసరం ఉంది. తమను పర్మనెంట్ చేయాలని కోరుతూ రాజమండ్రి ఇంటర్మీడియట్ ప్రాంతీయ కార్యాలయం వద్ద 10 మంది మహిళా కాంట్రాక్టు లెక్చరర్లు రిలే నిరాహార దీక్షలకు దిగారు. ఆ దీక్షలను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు శనివారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఏంటి చంద్రబాబు నాయుడు గారు, ఇది అబద్ధమా? అంటే మీరు అపోజిషన్లో ఉంటే లెక్చరర్లకు ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని చెప్పి కోరడం అనేటటువంటిది మీకు గుర్తొస్తుందా? మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారిని ఉద్యోగాల నుంచి పీకివేయాలనేటటువంటి నీతి భారతదేశ చరిత్రలో ఎక్కడా కనిపించలా. అది ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఆ ద్వంద్వ నీతి అర్థమవుతుంది. ఇదే విధంగా నువ్వు చేసినటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో జరిగేటటువంటి ఏ పోరాటమైనా, ఏ నిరసన ప్రదర్శన అయినా మీరిచ్చినటువంటి హామీలను అమలుపరచాలని చెప్పి కోరేటటువంటి దాని మీద జరుగుతున్నటువంటి తప్ప ప్రత్యేకంగా ప్రజలు కోరుతున్నటువంటి కోరికలు లేవే. మీరు చెప్పారు, నేను పరిపాలనకు వచ్చినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో
1,75,000 నుండి 2 లక్షల ఉద్యోగాల వరకు కల్పించేటటువంటి దానికి అవకాశం ఉంది. వెంటనే వారికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. అది మీరు చెప్పింది కదా. ఇప్పటి వరకు ఎక్కడైనా ఒక్క ఉద్యోగం ఇచ్చారా? నిన్న ఇచ్చారు. 610 మందికి నేను ఉద్యోగ కల్పిస్తున్నానని చెప్పి నోటిఫికేషన్ 2 లక్షలు ఇచ్చినటువంటి హామీకి 610 అని చెప్పి 2.5 సంవత్సరం పాలన అయిన తర్వాత ఇస్తున్నారు. అట్లా కాకుండా గతంలో కూడా మీ నియంతృత్వ ధోరణితో, దొంగ విధానంతో అంగన్వాడీ వారిని, గోపాల మిత్రులకు సంబంధించినటువంటి వారిని కూడా అన్యాయంగా తొలగించి ఆ తర్వాత ఏదో కొద్దిమందిని మీ వారిని నియమించుకొని వారికి పార్టీకి బాగా ఊదేటటువంటి విధంగా వ్యవహరించుకుంటున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రజాసేవకు అంకితంతో పనిచేసేటటువంటి విధానాన్ని కొనసాగించినటువంటి దాఖలాలు లేవు. చంద్రబాబు నాయుడు గారు, ఒక్కసారి గుర్తు చేసుకోండి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ కాంట్రాక్టు లెక్చరర్లకు సంబంధించి గతంలో జరుగుతున్నటువంటి మీ ప్రభుత్వాలు నడిచినటువంటి విధానానికి వ్యతిరేకంగా ఈ రోజున వారికి లెక్చరర్స్ కుటుంబాలు సక్రమంగా గడవాలంటే మీరు ఇచ్చేటటువంటి భృతి చాలదని కేవలం 7,500, 6,500 వరకే పరిమితంగా జీతాలు ఇచ్చేటటువంటి రోజుల్లో 18,500 నుండి 20,000 రూపాయల వరకు భృతి కల్పించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి జీవో కూడా జారీ చేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ప్రజలకు ఒక్క మాట ఇస్తే ఆ మాటకు కట్టుబడి ప్రతి వృత్తిలో కూడా నివసించేటటువంటి వారికి వారి యొక్క జీవనానికి కావలసినటువంటి ఆర్థిక సంపత్తిని అందించేటటువంటి దానికి బాటలు వేస్తే, ఎన్నికలకు ముందు మీరు ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నిస్సిగ్గుగా ప్రక్కకు తప్పిస్తూ మీరు చెప్పినటువంటి దాన్ని అమలుపరచకపోగా దౌర్జన్యకరమైనటువంటి విధంగా పోలీసు కేసులతోనూ ఉద్యోగాలు చేసేటటువంటి వారందరినీ తప్పించడం కూడా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నిరసన ప్రదర్శన అనేటటువంటి వాటిని చూస్తే రైతుకు రుణమాఫీ మొత్తాన్ని చేస్తానని చెప్పినటువంటిది మీరు కాదా? ఎక్కడైనా అమలు జరిపావా? అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించి, అంగన్వాడీ కమిటీలకు సంబంధించి ఇచ్చినటువంటి రుణం మొత్తాన్ని కూడా, డాక్రా గ్రూప్ రుణాల మొత్తాన్ని కూడా మాఫీ చేస్తానని చెప్పి ప్రకటన చేసినటువంటిది మీరు కాదా? ఇంటికొక ఉద్యోగం ఇస్తానని చెప్పావు, అక్కడ కాదు. అసలు చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ కల్పించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. గత ప్రభుత్వాల బాధ్యతను మరిచాయి. నేను పాలించేటటువంటి దానికి నాకు అవకాశం వచ్చినట్లయితే ఖచ్చితంగా ఇంటికొక ఉద్యోగం ఇస్తాను. ఉద్యోగం లేనటువంటి ఆ ఇంటికొక ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఆ మిగతా నిరుద్యోగులుగా ఉండేటటువంటి వారికి నిరుద్యోగ భృతి కూడా ఇస్తానని చెప్పి ప్రకటన చేసినటువంటి నీ నాలుక, అది నాలుక తాటి మట్ట. ఏంటి మీ వ్యక్తిత్వం? ఏంటి మీ పరిపాలన? ఎన్నాళ్ళు ఈ విధంగా మోసం చేస్తారు? మీ పాలనలో జరిగినటువంటి ఎంతమంది కుటుంబాలు ఆత్మహత్యకు దోహదపడేటటువంటి విధంగా మీరు పరిపాలిస్తున్నారు? మీరు ఒక్కసారి మీరు మేనిఫెస్టోలో ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం అని మీ మేనిఫెస్టోలో ఇచ్చారు. హోంగార్డులు కానీ, అంగన్వాడీ టీచర్లు, హోంగార్డులు, విద్యా వాలంటీర్లు మొదలైన సిబ్బందిని క్రమబద్ధీకరణ చేసేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలను తప్పనిసరిగా తీసుకుంటాం. ఐకేపీ, ఎస్ఆర్ఈజీఎస్, ఆర్టీసీ, విద్యుత్, వైద్య, ఆరోగ్య మొదలైన ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది సర్వీసులను క్రమబద్ధన చేసేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలను కూడా పరిశీలిస్తాం. త్వరితగతిన పూర్తి చేసే ఏర్పాట్లు చేస్తామని చెప్పి మీ మేనిఫెస్టోలో కూడా ప్రకటించడమే కాకుండా
ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల సభలు ఎన్ని జరిగితే అన్ని సభల్లో కూడా యువతను ఆకర్షించేటటువంటి దానికి రాష్ట్రంలో చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు కానీ, ఆనాడు చదువుకొని తాత్కాలికంగా కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి కానీ, మీరు తాత్కాలికులను పర్మనెంట్ చేస్తూ ఉన్నారు. చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశం కల్పించడమే కాకుండా లేనటువంటి వారికి ఉద్యోగ భృతి కల్పిస్తూ ఉన్నారు. దీన్ని మీరు ఎక్కడ ఏం చేశారు? మీరు ఇచ్చినటువంటి హామీని ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్నటువంటి వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. అంతేకాకుండా ఈ రోజున కాంట్రాక్టు లెక్చరర్ల యొక్క కోరిక ఏమిటి? వాళ్ళు అడుగుతుంది ఏంటి? మాకు ఉద్యోగ భృతిని పెంచమని అడుగుతున్నారు. దాదాపు 10 సంవత్సరాల నుండి ఉద్యోగం చేస్తున్నటువంటి వారు ఎంతోమంది వేలాది మంది లెక్చరర్లు ఉంటే మీరు చెప్పినటువంటి హామీని అమలుపరచమని కోరితే, అంతేకాకుండా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు మరి పిఎస్సి ఇచ్చినటువంటి దాని ప్రకారంగానే ఒక ఉద్యోగికి ఒకే భత్యం ఒకే రకమైనటువంటి జీతం అనేటటువంటి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కోర్టులు కూడా మీకు ఆదేశాలు ఇస్తే కోర్టు ఆదేశాలను కూడా అమలుపరచరా? ఏంటి చంద్రబాబు నాయుడు గారు, ఎంతమందిని మోసం చేస్తారు మీరు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వృత్తుల యొక్క జీవితాలతో, అన్ని వృత్తుల ప్రజల యొక్క జీవితాలతో ఆడుకోవడం అనేటటువంటిది మీ సంస్కృతే? కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి కేవలం లెక్చరర్సే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక వృత్తులకు సంబంధించినటువంటి ప్రైవేటు కంపెనీల్లో కూడా పనిచేసేటటువంటి వారిని మొత్తాన్ని కూడా వారికి భద్రత కల్పించేటటువంటి విధంగా పాలకులు నడవాలి. వారికి ఆర్థికపరమైనటువంటి సహకారం అనేటటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను అవగాహన చేసుకొని వారి జీతభత్యాలను కూడా పెంచవలసినటువంటి అవసరం ఉంది. ఈ ఆలోచనను కొనసాగించేటటువంటి సంస్కృతిలో ప్రభుత్వం నడవాలి. ప్రైవేటు సంస్థలకు కూడా వర్తింపజేసేటటువంటి విధంగా ఈ విధాన్ని కొనసాగించాలని చెప్పి గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం, అమలుపరచడం జరిగితే ఈ మధ్యలో మీరు వచ్చిన తర్వాత దాన్ని మొత్తాన్ని తొంగలో తొక్కేసి జీవితాలతో ఆడుకుంటూ ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారికి చేయూతనిస్తూ వారి యొక్క జీవితాలను సక్రమంగా నడిపించేటటువంటి దానికి ఉద్యోగ భద్రత కల్పించేటటువంటి దానిలో వారికి అండనిస్తూ, భద్రత అనేటటువంటి దాన్ని ఇమీడియట్గా నువ్వు కల్పించలేకపోయినా కనీసం ఉన్నటువంటి ఉద్యోగాన్ని కొనసాగిస్తూ కావలసినటువంటి భృతిని ఇచ్చేటటువంటి దానికి కూడా ముందుకు రానట్లయితే ఖచ్చితంగా ఈ భద్రతను కోల్పోయేటటువంటి వారికి కాంట్రాక్టు ఉద్యోగులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చేసేటటువంటి పోరాటంలో, వారు చేసేటటువంటి నిరసనలో పూర్తిగా మేము సంఘీభావం తెలియపరుస్తూ వారికి అండగా ఉంటామని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు చదువుకొని అర్హతలు సంపాదించి 10 సంవత్సరాలు బట్టి ఉద్యోగం చేస్తూ ఉంటే వారికి ఏదో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు జీవో నంబర్ 3 విడుదల చేసిన తర్వాత 6,000 7,000 ఉన్నటువంటి దాన్ని 8,000 వరకు ఉన్నటువంటి దాన్ని 19,000 20,000 రూపాయల జీతభత్యాలు ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళా వారిని గురించి పట్టించుకున్నటువంటి నాథుడు లేనటువంటి దశలో ఈ రోజున అయ్యా మాకు జీతాలు పెంచమని అడిగితే ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్నా కూడా 48 గంటల నుండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆమరణ నిరాహార దీక్షలు ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించినటువంటి వారు, ఎంతోమందిని పరిజ్ఞానవంతులుగా తీర్చిదిద్దేటటువంటి యువత భవిష్యత్తును తీర్చిదిద్దేటటువంటి కాంట్రాక్టర్ లెక్చరర్లను దొడ్డిదోమన ప్రిన్సిపల్స్కు
ఆదేశాలు ఇచ్చి వారిని వెంటనే ఎవరైతే నిరాహార దీక్షల్లో ఉంటారో, ఎవరైతే నిరసన తెలియపరుస్తారో వారిని తొలగించమని చెప్పి ప్రకటన చేస్తారా? హుకుం జారీ చేస్తారా? ఏంటి చంద్రబాబు నాయుడు గారు మీ అభిప్రాయం? అంటే ఈ రాష్ట్రంలో ఎవరు ఉద్యోగం చేయడానికి వీల్లేదా? మీరొక్క ఉద్యోగం ఇవ్వలేకపోయినా గతంలో ఉద్యోగ అర్హత పొందినటువంటి వారిని కూడా ఉద్యోగాల్లో కొనసాగినవరా? ఈ రాష్ట్రాన్ని పరిపాలన మొత్తాన్ని కూడా రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థగా మార్చినటువంటి నీకు మాట మీద నిలబడేటటువంటి సంస్కృతి లేదు కాబట్టి ప్రజలను మోసగించి మభ్యపెట్టి ఆచరణ సాధ్యం కాని అనేకమైనటువంటి వాగ్దానాలను చేసినటువంటి నీకు కనీస మర్యాద, కనీస బాధ్యత, పరిపాలన సంస్కృతి మరిచిపోయేటటువంటి విధంగా వ్యవహరిస్తున్నటువంటి నీ తీరును చూసి ప్రజలంతా కూడా అసహించుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. గ్రామసీమల్లో నివసించేటటువంటి రైతులను కానీ, రైతు కూలీలను కానీ, పేద వర్గాల మొత్తాన్ని కూడా నువ్వు మోసం చేశావు. అదేవిధంగా పరిజ్ఞానవంతులైనటువంటి విద్యావంతులకు కూడా మోసం చేస్తావా? ఏం చంద్రబాబు నాయుడు గారు? అంటే అన్ని ఉద్యోగాల్లో కూడా నీవు అనుకున్నటువంటివి మాత్రమే జరగాలి, నీవారు మాత్రమే ఉండేటటువంటి విధంగా కొనసాగాలి. నీ మాటకు ఎవరు ఎదురు చెప్పినా వారికి పూర్తిగా మానవ హక్కులను కాలరాసేటటువంటి విధంగా వారి యొక్క జీవితాలతో చెలగాటమాడేటటువంటి నీ దౌర్జన్యకరమైనటువంటి నియంతృత్వ ధోరణితో కొనసాగుతున్నటువంటి నీ ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, ఇప్పటికైనా ప్రజలు నా ద్వంద్వ నీతిని, దొంగ విధానాన్ని గమనించారని తెలుసుకొని మీరు ప్రారంభించినటువంటి ఈ కాంట్రాక్టు లెక్చరర్లకు జరిగేటటువంటి అన్యాయాన్ని మనం ఖండించాలి, ఆ అన్యాయం నుండి కాపాడవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మీరు ఆనాడు వేశారు, చూశారు నాటకం. ఈ నాటకం అనేటటువంటి దాన్ని నిజ జీవితంలో మీరే పాలకులుగా వచ్చారు కాబట్టి మీరు ఆనాడు 2012లో ప్రారంభించినటువంటి కాంట్రాక్టర్ లెక్చరర్ల నిరాహార దీక్ష శిబిరాన్ని ప్రారంభించినటువంటి ఆ శిబిరం కొనసాగుతూనే ఉంది. ఆ కొనసాగేటటువంటి విధానం అనేటటువంటి దాన్ని ఇప్పటికైనా నా చేతితో నాటినటువంటి మొక్కను వృక్షం చేయాలి అనేటటువంటి విధంగా పాపం నీ చేతితో నాటినటువంటి ఈ నిరాహార దీక్ష శిబిరాన్ని పెద్ద స్థాయిలో 100 నుండి 1000 వరకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేటటువంటి విధంగా నిరాహార దీక్షల శిబిరాలను పెంచేటటువంటి విధంగా పోషించేటటువంటి విధానాన్ని వదిలివేసి వారికి వెంటనే వారు అడిగేటటువంటి డిమాండ్లన్నింటిలో కూడా అమలుపరిచి పూర్తిగా నీ బాధ్యతను నిర్వర్తించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు దీన్ని కనుక నిర్లక్ష్యం చేసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాంట్రాక్టర్ లెక్చరర్లకు కానీ, మీ దగ్గర నుండి భద్రత లోపించేటటువంటి ఏ వృత్తిలో నివసించేటటువంటి వారికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉండి వారికి న్యాయం జరిగి వారి కుటుంబాలను సక్రమంగా సంరక్షించుకునేటటువంటి విధంగా వారి యొక్క సేవలు ఈ రాష్ట్రం మొత్తానికి స్థిరమైనటువంటి సేవలు అందించేటటువంటి దానికి దోహదపడేటటువంటి విధం జరిగేంత వరకు అండగా ఉంటామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉంటామని చెప్పి కూడా హామీ ఇస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, ప్రజలు ఎలా బతకాలి? మీరు ఇంత విద్యావంతులనే మోసం చేస్తూ ఉంటే ప్రజలు ఏ విధంగా బతకాలి?
అనేటటువంటి ఆలోచన లేకుండా ప్రతి వృత్తిలో ఉన్నటువంటి వారిని మోసం చేస్తారా? మీరు చేసేటటువంటి మీ గొప్పతనం అనేటటువంటి దానికి, మీ విపరీతమైనటువంటి ప్రచారాలు చేసుకునేటటువంటి దానికి, మంచి చేయకపోయినా మీ ప్రచారాలు చేసుకునేటటువంటి దానికి, మీ భోగాలు అనుభవించేటటువంటి దానికి వందల కోట్ల రూపాయలు వెచ్చించేటటువంటి నీకు వేల మంది కుటుంబాలను కాపాడేటటువంటి దానికి అతి తక్కువ ఖర్చుతో పూర్తయ్యేటటువంటి దాన్ని కూడా సమకూర్చలేనటువంటి విధంగా వారి యొక్క కుటుంబాలతో చెలగాట మాడడం మంచిది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇకనైనా మంచిని ప్రోత్సహించేటటువంటి మార్గంలో కొనసాగాలని చెప్పి హితవు చెప్తున్నాం.